अस्मद्गुरुभ्यो नमः। अस्मत् परम गुरुभ्यो नमः। अस्मत् सर्वगुरुभ्यो नमः। శ్రీమతే రామానుజాయ నమః। ఈరోజు తిరుపతి 28వ పాస విశేషం తెలుసుకున్నామమ్మా. ఈ పాసము మన జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ 30 పాసాలు మన జీవితంలో అన్వయించబడింది. ఈ పాసం ఇంకా విశేషంగా ఉంటుంది. ఏంటంటే స్వస్వరూప ఆవిష్కారం అంటే మన స్వరూపం మనం తెలుసుకోవడం అన్నమాట. స్వస్వరూప ఆవిష్కారం అంటే మన స్వరూపం చూడాలంటే మనకు ఏం చూస్తే అర్థమవుతుంది? అర్థం. మనం అర్థం చూస్తే కదా మనం ఎలా ఉన్నామో మనకు అర్థమయ్యేది. అంటే నేను చెప్పా కదా, ఎప్పుడు తిరుపతి అనేది లోతు అర్థం ఉంటుంది. పైపై అర్థం ఏంటంటే మన అర్థం చూస్తే ఎలా ఉంటుంది, మనం ఎలా ఉన్నామో మనకు అర్థమవుతుంది. మనం ఒకసారి బయట ఫంక్షన్కి వెళ్ళాలమ్మా. ఫంక్షన్కి వెళ్తే బాగున్నామా లేదా, ఏదైనా వంకుందా అని చూసుకొని వెళ్తామా లేదా. అలాగే స్వస్వరూపం అనేది పైన మాత్రమే కాదు, ఇన్సైడ్ లోపల నుంచి కూడా. అంటే లోపల ఇవి 3 రకాలుగా ఉంటాయమ్మా. ధనమదం, కులమదం, జ్ఞానమదం. ఏంటంటే ఇప్పుడు అనుకుంటాము ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పినవి కాదమ్మా. ఎందుకంటే ఇది కొంచెం మనతో ఎక్కువగా అదుతున్నామంటే చెప్తున్నా. ఎవరిని ఉద్దేశించి చెప్పినవి కాదు. ధనమదం అమ్మా అంటే ఒక్కొక్కరికి ధనము ఉన్నది అని ఒక ఉంటది, అహంకారం అనేది. ఒక్క మాటమ్మా, ఎవరైనా మా పూరి గుడిసెలో ఉండే వాళ్ళైనా డూప్లెక్స్ ఎక్కడ ఉండే వాళ్ళైనా మనము ఎంత ఆస్తి అయినా ఉండని అంత పప్పు పచ్చడి వేసుకొని అంత కప్పు అన్నం తింటాము. ఎవరినైనా కప్పు కాదు 2 కప్పులు తింటాం. అదే ఉన్నదని చెప్పి బాదం పప్పు జీడిపప్పు తినగలమమ్మా తృప్తిగా? ఉప్పు పచ్చడి తిన తృప్తిగా ఏది తినలేం కదా. అది మన కడుపు నిండిందంటే తింటాం, కానీ ఉన్నదని చెప్పి ఎంత తినలేము. ఏదైనా మనకు తృప్తి తీరా తింటాం అంతే. అదే ధనం ఉంటే ఎవరికమ్మా గొప్ప? ఏది శాశ్వతం చెప్పండి? బండ్లు ఓడలు అవుతాయి, ఓడి బండ్లు అవుతాయి అన్నట్టు మనమే రివిజన్ చేసుకుంటే మన 10 సంవత్సరాలకి మన పరిస్థితి రాదు. మనమే ప్రతి ఒక్కరు, నేనని కాదు నువ్వే కాదు, ప్రతి ఒక్కరు మనము ప్రతి 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాం, 20 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాం, మనసు పరిస్థితి మనమే రివిజన్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఆ పరిస్థితి మారచ్చు, కానీ మనం ఎప్పుడు ఒకే రకంగా ఉండాలని స్వామి తెలియజేస్తుంది, ఆ గోడను తెలియజేస్తుంది. అలాగే కులమదం ఏ క్యాస్ట్ అయితే ఏమమ్మా, రామానుజు గారు చెప్పారు కదా, అందరూ సమానమే అని చక్కగా వివరించారు. ఎవరైనా ఆడ మగ కులము మతము ఏమీ లేదు, శరణాగతే విశేషమని గోడమ్మ రేపదే చెప్తూనే ఉన్నారు మనకి ప్రతిరోజు. అలాగే జ్ఞానమనం ఇది బాగా ఎక్కువ ఉంటుందమ్మా చాలా మందికి. అంటే మనకు కొంచెం తెలియగలలో జ్ఞానం ఏంటంటే ఆటోమేటిక్ పక్కన ఎవరైనా పొగిడారు అనుకో, మనంతా లేరు, అది చాలా చాలా సాధారణం. కానీ జ్ఞానము మంచి జ్ఞానం మంచిదేనమ్మా. ఆ జ్ఞానంలో కూడా మనకి కుళ్ళు మనకి అదే తప్పని కాదు, ప్రతి ఒక్కరికి ఉండేది. మనకు తెలియలేరని వెర్రవిగా మనకమ్మా, అది ఏదైనా టెంపరీనే. ఎన్ని మతాలైనా మన ఆత్మ మన శరీరం ఉన్నంతసేపు మాత్రమే. ఇప్పుడు ఇక్కడ ఉన్నామమ్మా, మనం గుడి బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళేదాకా నమ్మకం ఉందా చెప్పండి? 100% నేను నమ్మకం ఒక్కలేదు చేతులు ఎత్తండి, ఏదీ లేదు. అందువల్ల అది ఒకటి గుర్తు పెట్టుకుంటే ఏది జీవితం అనేది శాశ్వతం కాదు. కాబట్టి ప్రతిదీ మనం అన్వయించుకొని ఏ మతము పనికిరాదు, భగవత్ శరణే మనకి ముఖ్యము అని తెలియజేస్తున్నారు గోదమ్మ. ఇక్కడ చెప్తున్నారు మెయిన్ గొల్ల పిల్లలు ఉన్నారు కదమ్మా, వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము చాలా అమాయకుల స్వామి, మాకు ఏమీ తెలియదు, కొద్దిగా తెలుసు అని చెప్పట్లేదు, మనం వాళ్ళకి ఏమీ తెలియదు అని చెప్తున్నారు. స్వామి అడుగుతున్నారు, సరేనమ్మా నేను మిమ్మల్ని కటాక్షిస్తాను, కానీ మీకున్న అర్హత ఏంటి అని అడిగారు. మాకు ఏ అర్హత లేదు, మాకేమీ తెలియదు, కుడి ఎడమ తేడా కూడా మాకు తెలీదు. మాకు ఒకటే తెలుసు, పశువులు తీసుకెళ్ళడం, అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు ఇటు పోతే అటు పోతాము, ఆ పశువులతో పాటు మేము అంత తీసుకుని చదివి తినేసి చేస్తాం అంతే, మాకు అంతకు మించి మాకు ఏమీ తెలియదు అన్నారు. కానీ ఒక చిన్న అర్హత, అది వారి జన్మ రహస్యం అనమాట. మేము మీ కులంలో పుట్టాము, గొల్ల కులంలో పుట్టారు అంతే కదా. ఏం చేసినా మేము గొల్ల కులంలో పుట్టాం, అదే మా అర్హత, అది ఎవరు జీవితం విడదీయలేదు అనమాట అని చెప్పారంటమ్మా. ఈ పాత్ర చెప్పారు కదా, ఎన్ని ఉన్నా భగవంతుడు అనేది సంబంధం గొల్లలకి వారి దాంట్లో గొల్లగల్లో పుట్టారు కాబట్టి చాలా విశేషం అనమాట. అసలు వీళ్ళు ఎవరో తెలుసమ్మా, వీళ్ళు గోపికలు అందరూ ఇంతకు ముందు రాముల వారి అవతారంలో ఇంకా అన్ని అవతారాల్లో వీరిని ఆశించి వీరి మీద ప్రేమతోటి
సాధువులు, మునులు, ఋషిపొంగవులు అందరూ ఈ స్వామిని ప్రేమించిన ప్రతి ఒక్కరు ఆయన కోసం తపస్సులు చేసి ఎంతో చేస్తే వారి అదృష్టం కొద్దీ గోపికలుగా పుట్టారన్నమాట. వారితో అనుభవం ఇప్పుడు కృష్ణయ్య మనం చెప్పుకుంటేనే ఇంత ఆనందంగా ఉంటుంది. అదే ఆయన పుట్టినప్పుడు ఆయనతో ఉంటే అసలు ఆనందం వర్ణించలేము కదమ్మా. అదనమాట చాలా విశేషంగా చెప్పారు. మనకి సీతమ్మని రావణాసు తీసుకున్నప్పుడు బంగారు సీతల రూపంలో చేసి యజ్ఞాలు చేశారు కదమ్మా. ఆ బంగారు సీతలు కూడా ఇప్పుడు గోపికల్లాగా పుట్టారంటమ్మా. వారు అడిగారంట, మరి మాకేం స్వామి మాకు అనుభవం అదే స్వామితో మాకు అనుభవం కావాలంటే అలాగే అని చెప్పి కృష్ణుడు అవతారంలో గోపికలుగా అందరూ ఇంతమంది కూడా అందరు మునులు అందరు విష్ణుపొంగలు వాళ్ళేనమ్మా. నాస్తి మనందరికీ తెలుసు ఈ విషయం. ఒకటమ్మా మనం ఇల్లు చేస్తున్న ఒక్క విషయం, ప్రతి ఒక్కరు అవకాశం ఉన్నవారు ఒకే ఒక్కసారి తిరుపతి టీటీడీకి కౌటికి వెళ్ళండి అమ్మా. ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయం, మనము మన దర్శనానికి ఎంతసేపు ఉండవమ్మా, ఎన్ని సెకండ్లు ఉంటాం, నిమిషం కూడా ఉండగా మనం ఎవ్వరూ ఉండలేము. ఎందుకంటే అక్కడ జగన్ తాగిడి అలా ఉంటుంది, తోసేస్తా ఉంటారు, గోవిందా గోవిందా అని తోసేస్తారు, కానీ మనం సరిగ్గా చూడలేము. కానీ కౌటికి వెళ్తేనమ్మా భగవంతుడు ఎదురు 4 గంటలు భగవంతుడి ముందు మన సేవ చేయగలిగామంటే ఎన్ని జన్మ అదృష్టం. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా ఒక్క నిమిషం నుంచి ఎవరిని ఉండేవరమ్మా. ఎన్ని కోట్లు ఇచ్చినా ఎంత రాజకీయ నాయకుడు వచ్చినా ఒక్క నిమిషం లేదా 2 నిమిషాలు మాత్రమే. ఎందుకంటే అక్కడ కూడా మళ్ళీ శ్రీవారి సేవకి వెళ్ళకూడదు, స్కౌట్కి మాత్రమే వెళ్ళాలి. స్కౌట్కి వెళ్తే ప్రతిరోజు భగవంతుడి దర్శనం మనకి ఇస్తారు. బయట ఒక డ్యూటీ చేస్తారు, లోపల కూడా చాలా డ్యూటీ ఇస్తారు అన్నమాట. నేను అక్కడ పొడుగుగా ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇస్తారు, పొట్టిగా ఉన్న వాళ్ళకి కూడా వారం రోజులు ఒక రోజు ఇస్తారమ్మా. నేను ఫస్ట్ లో వల్ల పొడుగ్గా ఉండాలి, మీరు లేవనంటే నేను చాలా బాధపడ్డా. ఇదేంది, నేను ఎప్పుడు పొట్టిగా బాధపడలేదు, అది భగవంతుడు ఇచ్చింది, దాన్ని ఏదైనా యాక్సెప్ట్ చేయాలమ్మా. నేను అలా బాధపడ్డా. కానీ ఆ ఏం చేశారు తెలుసా, ముందంతా ఇవ్వకపోయినా చివరిగా ఎక్కడిచ్చారు తెలుసా నాకు అవకాశం, మనం దగ్గరికి వచ్చి ఈ చివరి స్వామి దగ్గర ఇటు తిరుగుతామమ్మా, టర్నింగ్ తిరుగుతాం. ఆ టర్నింగ్ దగ్గర ఒక రింగ్ ఉంటది, రౌండ్ గా రింగ్ ఉంటది. ఆ రింగ్ లో నన్ను వేశారమ్మా స్వామి. 4 గంటల సేపు అసలు కళలో నీళ్ళు తక్కువ, అంత ఆనందంగా చక్కగా అక్కడ 2 సార్లు వచ్చింది. 8 గంటలు అన్నమాట. మనం ఎన్ని చేసినా ఆ భగవంతుడి కైంకర్యంలోకి వెళితే అసలు అదే చెప్తున్నారు ఈ పాత్ర మొత్తంలో. స్వస్వరూప స్వభావం అన్ని వదిలేసండి, శరణాగతి, భగవంతుడే మనకి ముఖ్యము, అది మాత్రమే మనకి ముఖ్యమని తెలియజేయడం ఈ పాత్ర విశేషం అమ్మా. ఆ తిరుపతి వెళ్తే మాకు తప్పకుండా ఒక్కసారి అంటే ఈ ప్రయత్నం చేయండి అమ్మా. ఇప్పుడు రాసి పెట్టుంటే వెళ్తాం. ఇంకో సంగతి అసలు నేను కింద కూర్చోలేనమ్మా, కింద పడుకోలేనమ్మా. అయినా కూడా భగవంతుడు 9 రోజులు అక్కడ ఉంటే ఇంత ఒక్క చీమతలకంత బాధ కూడా లేదమ్మా నాకు. నేను 5 నిమిషాలు కూడా కింద కూర్చోలేను. కానీ ఆ రోజు భగవంతుడి కృప అనేది ఆ 9 రోజులు నాకు అర్థమైంది. అయ్యో నాకు ఇంత ప్రాబ్లం ఉన్నా కూడా భగవంతుడు మనకి కిందే పడుకొని కిందే కూర్చొని అంత జనాల సేవలో ఎంత ఆనందంగా జరిపాయన్నమాట. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ ప్రయత్నం అనేది ప్రతి ఒక్కరు చేయండి అమ్మా. భగవంతుడితో చాలా చాలా ఆనందం పొందొచ్చు మనం. ఆండాళ్ తిరగడగలే శరణం, ఆళ్వార్ తిరగడగలే శరణం.